వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శరవేగంగా సాగుతున్న కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు. శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా నిలిచే కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యాధునిక హంగులతో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించామని, కొద్ది నెలల్లోనే దీన్ని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణంపై గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. 5 ఏళ్లలో ఒక్క ఇంచు కూడా నిర్మాణం ముందుకు సాగలేదని, దీంతో ఆడుకునేందుకు మైదానం లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళం నగర నడిబొడ్డున జిల్లాకు చెందిన మల్లయోధుడు కోడిరామ్మూర్తి పేరిట స్టేడియాన్ని నిర్మించారన్నారు. ఈ స్టేడియంలో ఎందరో క్రీడాకారులు శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. ఈ స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో 7 ఏళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆధునీకరణకు శ్రీకారం చుట్టిందని వివరించారు. 2016లో అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు చొరవతో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేడియం పనులకు శంకుస్థాపనలు చేశారని వివరించారు. మొత్తం 9 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని, 7.53 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు 4.73 కోట్ల బిల్లులు కూడా అందజేశారని, ఇంకా 2.80 కోట్ల కాంట్రాక్టర్కు రావాల్సి ఉందని చెప్పారు. స్టేడియం పూర్తవుతుందన్న తరుణంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏడాదిలో ఈ పనులు పూర్తి చేస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లైనా పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. 2 ఏళ్ల కిందట జిల్లాలో జరిగిన సభలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని స్టేడియం నిర్మాణానికి మరో 12 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని, దీంతో మంత్రులు, సీనియర్ నాయకులు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేశారని గుర్తు చేశారు. కానీ పనులు మాత్రం ముందుకు కదల్లేదని, మళ్లీ ఎన్నికల సమయంలో క్రీడాకారుల నుంచి సానుభూతిని పొందేందుకు పనులు చేయిస్తున్నట్లు హడావుడి చేశారని విమర్శించారు. స్టేడియం లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో క్రీడాకారులు తర్ఫీదు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోడిరామ్మూర్తి స్టేడియం మళ్లీ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాదాపు 10 నుండి 12 ఇండోర్ గేమ్స్ ఇందులో ఆడుకునే విధంగా, మల్టీపర్పస్ అన్ని గేమ్స్ ఆడుకునే విధంగా దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ బయటకు సంబంధించిన గతంలో ఉన్న డిజైన్ ప్రకారం అయితే ఓన్లీ కాంపౌండ్ వాలే. గతంలో మినిస్టర్ గారు రివ్యూ పెట్టినప్పుడు దీనికోసం మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. అవుట్ సైడ్ కూడా మళ్ళీ పాత దీని మాదిరిగా 6 గేట్లు పెడుతూ దానికి గ్యాలరీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మొత్తం ఎలివేషన్ కూడా లేటెస్ట్ ఎలివేషన్తో దీన్ని చేస్తాం. ఈరోజు ఆర్ఎండ్బి ఎస్సీ గారు, అలాగే ఈఈ గారు, వారి సిబ్బంది, డిఎస్డిఓ గారు అందరూ కూడా వచ్చి మొత్తం మళ్ళీ వెరిఫై చేస్తున్నాం. సో ఈ పనులు అయితే ఎట్టి పరిస్థితులు ఆగవు. వీలైనంత తొందరలో ఇది క్రీడాకారులకు అందుబాటులోకి తేడానికి మేము సర్వశక్తిలో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. గతంలో మాదిరిగానే 6 గేట్లు, అధునాతన గ్యాలరీ సౌకర్యంతో త్వరితగతిన పనులు పూర్తి చేసి క్రీడాకారులకు స్టేడియం ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గొండు శంకర్ తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పని ఇచ్చాపురం దళిత ఐక్యవేదిక అధ్యక్షులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పని ఇచ్చాపురం దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు సల్ల దేవరాజ్ అన్నారు. ఎస్సీ ఎస్టీలకు కుల వర్గీకరణను వ్యతిరేకంగా ఇచ్చాపురంలో బుధవారం భారత్ బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పు తీర్చాల్సి ఉండగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా తీర్పు తీర్చడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని, ఇది షెడ్యూల్డ్ కులాలు, తెగల ఐక్యతను విచ్ఛిన్నం చేసి రాజ్యాంగం ప్రాథమిక ఆర్టికల్స్ పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ ద్వారా ప్రాతినిధ్యాన్ని తొలగించడానికి వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపివ్వడం జరిగిందన్నారు. అధ్యక్షుడు డాక్టర్ నగిరి మోహన్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేక తీర్పును ఇచ్చిందని, ఇది షెడ్యూల్ కులాలు, తెగల ఐక్యతను విచ్ఛిన్నం చేసి వర్గాల్లో ఉపవర్గాలను సృష్టించడం మరియు
ప్రాథమిక భావనను పరిగణలోకి తీసుకోకుండా క్రిమిలేయర్ను సృష్టించడం ద్వారా భారత రాజ్యాంగాన్ని ధిక్కరించిందని అన్నారు. అందువల్ల షెడ్యూల్ కులాలు, తెగల కింద కులాల వర్గీకరణ ఏర్పడితే రోస్టర్ ప్రకారం సరైన ప్రాతినిధ్యం లభించదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాసన్నపేట వరకు ర్యాలీ నిర్వహించి 4 రోడ్ల కూడల్లో మానవహారం చేపట్టారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అన్నదాన వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్. పద్మభూషణ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సేవలు వెలకట్టలేనివని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతిపేట జంక్షన్లో చిరంజీవి సీనియర్ అభిమాన నాయకుల సంఘం ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ చిరంజీవి నిత్య కృషివలుడని చెప్పారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలను చిరంజీవి లిఖించి కూర్చుకున్నారన్నారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన మహోన్నతమైన వ్యక్తిత్వం చిరంజీవి సొంతమన్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తిదాయకమని శ్రీధర్ తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ చిత్ర పరిశ్రమను అభివృద్ది చేసిన విధానం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి పేద ప్రజల పాలిట ఆపద్బాంధవుడుగా నిలిచారని కొనియాడారు. చిరంజీవి రియల్ హీరో కాదని రియల్ హీరో అని అభినందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిష్ని చంద్రమోహన్, టీడీపీ నాయకులు అందవరపు సంతోష్, మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు వరుదు బాబ్జీ విగ్రహానికి నివాళులర్పించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. పేదల, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వరుదు బాబ్జీ ఆదర్శప్రాయులని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సారవకోట మండలం అల్దు గ్రామంలో గురువారం వరుదు బాబ్జీ 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం పుణ్యక్షేత్రమైన అరసవెల్లి ఆలయ నిర్మాణంలో వరుదు బాబ్జీ కీలక పాత్ర పోషించారన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ఆలయాలు, పాఠశాల నిర్మాణంలోనూ ఆయన తన సహాయ సహకారాలు అందించినట్లు పేర్కొన్నారు. ఆ మహనీయుని విగ్రహం ఆవిష్కరించడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. మహనీయులు చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. అటువంటి వారి కోవకే వరుదు బాబ్జీ చెందుతారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన సతీమణి గుండు స్వాతిశంకర్, కుమారులు, కుమార్తెలు, బాబ్జీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం వర్క్షాప్ లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఎన్ఈఆర్. సభ్యత్వ నమోదుపై విజయనగరం జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన బీజేపీ రాష్ట్ర, జిల్లా పదాధికారుల సమావేశంలో హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే నడుకుతుటి ఈశ్వర్రావు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ సంబర శంకర శర్మ, నేషనల్ కౌన్సిల్ మెంబర్ శివరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నారాయణరావు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ హెడ్ ఆఫీస్ ను సందర్శించి అక్కడి అధికారులతో మాట్లాడి అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రత్యక్ష ప్రసారాలను పరిశీలించిన విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. నిస్వార్థ సేవకులను గుర్తించటం మనందరి బాధ్యత అని పొన్నాడ రవికుమార్ గురువారం అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనోవికాస కేంద్రంలో వికలాంగ పిల్లలకు నిస్వార్థ సేవలందిస్తున్న సేవకులకు బట్టలు అందించి చిరు సత్కారం అనంతరం వారి సేవలను అధ్యక్షులు పొన్నాడ రవికుమార్, కార్యదర్శి శ్రీనివాస్, వైస్ చైర్మన్ నటుకుల మోహన్ నాయుడు, లక్ష్మణరావు, విశ్రాంత ఉపాధ్యాయులు పార్వతీశంతో పాటు పలువురు వక్తలు కొనియాడారు. అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఈ రోజు ఆవిర్భావ దినోత్సవాన్ని బెహరా మనోవికాస కేంద్రంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. బెహరాలో పిల్లలు సుమారు 80 వరకు ఉన్నారని, వారికి కనీసం తినటం గాని వారి పని వాళ్లు చేసుకోలేని స్థితిలో ఉన్నారని, అటువంటి వారికి నిస్వార్థంగా సేవలు చేస్తూ సమాజంలో ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్న వారికి మానవతా తరపున సత్కరించడం వర్ణితారాహిత్యమన్నారు. అలాగే ముఖ్య సేవకులు శ్యామలా చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ వారి కుటుంబ సభ్యులను మనమంతా స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములమవ్వాలన్నారు. కార్యక్రమంలో మానవతా ట్రెజరర్ శ్రింగూరు శ్రీనివాసరావు, సభ్యులు ఉర్లం శివతేజ, బెహరా మనోవికాస్ కేంద్ర సభ్యులు, పలువురు వక్తలు తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం ఫార్మాసిస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్ కెమికల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం సుభద్రాపురం గ్రామానికి చెందిన కొండ్రు రాంబాబును వెంకోజిపాలెంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఈఆర్ కూటమి నాయకులతో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి వైద్యులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించి ఏదైనా అవసరమైతే తనను సంప్రదించాలని క్షతగాతుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కాంట్రాక్టర్లకు సూచించారు. శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలసకు నిర్మాణం అవుతున్న రోడ్డు పనులను రాగోలు వద్ద గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే నిర్మాణ పనులు చేపడుతుండడం ఆనందంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు నానా అవస్థలు ఎదుర్కొన్నారని 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వారు తమ ఆగ్రహాన్ని చూపించారని తెలిపారు. ప్రజల కనీస అవసరాలను కూడా వైసీపీ ప్రభుత్వం తీర్చలేకపోయిందని చెప్పారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ప్రజలతో ఆడుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కొద్ది నెలల్లోనే నిర్మాణ పనులను పూర్తి చేసి రోడ్డును అందిస్తామని చెప్పారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గరివడి మండలం అప్పన్నవలస గ్రామ సమీపంలో రహదారిపై దారి దోపిడీ. రాజాంకు చెందిన ఇద్దరు బంగారు వర్కర్లు దిల్వార్ హుస్సేన్ మల్లిక్, నజీర్ విజయనగరం నుంచి ద్విచక్ర వాహనంపై రాజాం వస్తుండగా మార్గ మధ్యంలో గరివడి మండలం అప్పన్నవలస గ్రామ సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంతో వారిని అడ్డగించి ముఖంపై కారం చల్లి తుపాకీతో కాల్పులు జరిపారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, కొంత నగదుతో పరారయ్యారు. ఒకరి చేతికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దుండగులను చూడగానే తెలివిగా జేబులో ఉన్న 50 గ్రాముల బంగారాన్ని రోడ్డు పక్కన తుప్పల్లో పడేసిన బంగారు వర్కర్లు. రాజాం గరివిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.